మీరన్నదే కరెక్ట్. ఇప్పుడు ఈ పాయింటే తీసుకుంటే, ఇప్పుడు ఒక హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ చేయకుండా, ఒక హీరోయిన్ తన అందాలు చూపించకుండా, మొత్తం చీర కట్టుకొని డాన్స్ చేసి ఎవరెళ్లి చూస్తారు మేడం థియేటర్‌కి? అది నిజమే కదా! అంటే నేను వేరేలా అంటున్నానని కాదు. ఇప్పుడు మీరొక సోషల్ యాక్టివిస్ట్. మీ ముందు నేను ఒక యాంకర్‌ని కూర్చొని ఇది చెప్తున్నా అని కాదు. యాజ్ ఏ అంటే నార్మల్‌గా నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే ఒక హీరోయిన్ గ్లామర్ ఉంటేనే కదా అమ్మాయిని చూసేది బయటికెళ్ళి. నేనిక్కడ మీకు గ్లామరు గురించి గానీ, చీర గురించి గానీ, డ్రెస్ గురించి గానీ, అలాంటి గ్లామర్ ఉంటే సినిమా ఫీల్డ్ ఓకే. ఇప్పుడు పాత సినిమాలల్లా ఇప్పుడు జయలలిత గారు ఎవరు హీరోయిన్స్ ఐటమ్స్ సావిత్రి గారు, జమున ఓకే. ఓకే. జయమాలిని గారు, జయమాలిని వాళ్ళు కంపల్సరీ ఒక సినిమాలో ఒక సాంగ్ ఉండేది స్పెషల్ సాంగ్ ఉండేది కదా. వాళ్ళు అక్కడ ఆ సాంగ్ చేసేటప్పటి వరకు ఎంత నిండుగా ఉండేవాళ్ళంట తెలుసా. మొన్న వక్తలు మాట్లాడుతుంటే విన్నాం. ఆ సాంగ్ వరకు, ఆ డాన్స్ వరకు, తర్వాత నిండుగా కప్పుకొని వచ్చేవాళ్ళంట. మళ్ళా అక్కడ సెట్ లో కూడా వాళ్ళకంత రెస్పెక్ట్ ఉండేదంట. సూపర్ కదా. అది సినిమా. ఆ సినిమాని జీవితంలోకి తీసుకొస్తే ఎట్లుంటుంది చెప్పండి అనేది నేను చెప్తున్న తేడా. గ్లామర్ అనేది 100% ఎవరికైనా మంచిదే, నేను కాదనట్లేదు. కాకపోతే మన సినిమా జీవితం ఉంటే ఎట్లుంటదమ్మా, సినిమా జీవితం సీరియల్ లాగా ఒక్క మొగుడికి ముగ్గురు భార్యలు అట్లా సీరియల్ లాగా సినిమాల లాగా నిజ జీవితంలో ఉంటే ఇంకా వాయువర్సలు ఉండవు, ఇంకా వ్యవస్థ ఉండదు, సమాజం ఉండదు, ఇది ఉండదు. జీవితం మనిషి జీవితం మనగడ ఉండదు. మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది మనం ఎప్పుడు ఉండాలి అప్పుడు మనం కూడా వేసుకుంటాం కదా మా డ్రెస్సులు. మనం కూడా ఇప్పుడు ఇక్కడ ఉండం కదా, ఇంటికి నైట్ వేసుకుంటావు, నైట్ సూట్ వేసుకుంటావు, షార్ట్స్ వేసుకుంటావు, మన వరకు అది. ఎవరైనా ఇంటికి వస్తే తొందరగా మనం చున్నీ వేసుకుంటామా లేదా చెప్పు. వేసుకుంటాం. ఇప్పుడు నువ్వు ఆడపిల్లవే, నేను ఆడపిల్లని. అది ఎక్కడి వరకు మనం అన్ని. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఆకర్షణ అంటే ఎవరిని ఆకర్షించాలి? ఎవరిని ఆకర్షించాలి? మన ఇంట్లో భర్తను ఆకర్షించాలి. ఇప్పుడు ఆకర్షణ అంటున్నారు వీళ్ళు. బయట మొగోళ్ళు ఆకర్షిస్తున్నావా లేదా నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సెలబ్రిటీస్ గురించి. కొంతమంది ఆ డ్రెస్ వస్త్రధారణ గురించి మాట్లాడిన వాళ్ళు అందంగా ఉండాలి, ఆకర్షించాలి. ఎవరు ఆకర్షించాలి చెప్పండి? ఊర్లో మగవాళ్ళు ఆకర్షించాలా, మన మొగడు ఆకర్షించాలా? డెఫినెట్ గా మేడం, వాళ్ళున్న ఫీల్డ్ కి ఇంట్లో భర్త ఆకర్షిస్తే సరిపోదు, బయట వాళ్ళు కూడా ఆకర్షించాలి. బయట వాళ్ళు ఆకర్షించినప్పుడు బయట వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మూసుకొని ఉండాలి, కేసులు పెట్టొద్దు. అవునా? మీకు ఒక లైఫ్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఇలాగుంటేనే బాగుంటది అంటారు కదా. ఆకర్షిస్తున్నారు అంటే సినిమా వరకు ఆకర్షించాలి, కానీ సినిమా అయిపోయిన తర్వాత మగవాళ్ళని ఆకర్షించడం అనేది ఇట్లా ఇన్స్టాలో పెట్టేసి చిన్న చిన్న పిల్లల్ని ఖరాబ్ చేయడము, పిల్లలు అదే ఫోటోలను ఊహించుకుంటూ, అదే వీడియోలను ఊహించుకుంటూ ఖరాబ్ అవుతారమ్మా. మన సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి. ఇవ్వకుండా మరి ఊర్లో మొగలను ఆకర్షించుకుంటూ మొగని మా మొగనికి ఊర్లో మొగలకు తేడా అయింది చెప్పండి, మీరే చెప్పండి. సినిమా వేరమ్మా, సినిమా గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. మీరు పెట్టిన పోస్టింగ్లు, మీరు వేసుకునే డ్రెస్సింగ్ గురించి, ఇప్పుడు నాట్ ఓన్లీ అనసూయ, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు పెట్టుకోండి, భద్రంగా దాచిపెట్టుకోండి. మీరు ఛానల్స్ మీద కేసులు పెట్టారు, మీరు ప్రైవేట్ లో పెట్టుకుంటే ఛానల్స్ ఎందుకు తీసుకొస్తారు? మీ దాంట్లో 100 ఫోటోలు ఉన్నాయమ్మా, నీ పర్మిషన్ లేని బయటకు ఎట్లా వస్తాయి? ఒకవేళ వచ్చినాయి అనుకో, నువ్వు కేసు పెట్టవా? నువ్వు ఫుల్గా మొత్తం తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టి నన్ను దేవతలాగా పోల్చండి, నన్ను అక్కలాగా పోల్చండి, నన్ను చెల్లెలాగా పోల్చండి అంటే నువ్వెంత అనుకుంటున్నావో వాడు కూడా అనుకుంటాడు. లవర్ అనుకుంటాడు, పెళ్ళం అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, ఇంకేదో అనుకుంటాడు. నేను అనేది అది చెప్తున్నా. మహిళ అంటే ఒక మహిళలాగా ఉంటే బాగుంటది ఆడపిల్ల. మనం ఇంట్లో ఎన్ని వేషాలు వేసినా ఎవరు పట్టించుకోరమ్మా. చూస్తే మన పిల్లలు ఉంటారు, చూస్తే మన మొగడు ఉంటాడు. మనం కొంచెం పిల్లలు పెద్దగా అయినా కూడా మన పిల్లల ముందర సగం బట్టలతో ఉంటే మనకే ఈకారం అనిపిస్తుందా? కొంచెం కొంగు పక్కకు పోయినా అది పోయినా భర్త పక్కన కూర్చొని మాట్లాడి కూడా ఇష్టపడడం తెలుసా. ఎందుకంటే పిల్లలు కదా అనిపిస్తుంది మనకి, బాగుంటదేమో, పిల్లలు నేర్చుకుంటారేమో అనేది ఉంటది. అవునా కదా? మరి మనం అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మన కడుపులో ఉంటే పిల్లలే ఈ డ్రెస్ బాగాలేదమ్మా, వద్దమ్మా అన్నప్పుడు మై చాయిస్ అని మన పిల్లలకి మనం చెప్పినప్పుడు వాడి చాయిస్ కూడా వాడు చెప్తాడు రేపు. అది నువ్వు అగ్రి కావాలి అప్పుడు. అవునా కదా? మన తీరు మన పిల్లలు ఉంటారు. పిల్లలకు తగ్గట్టుగా ఇవాళ భర్త చనిపోతే, భర్త వదిలిపెడితే పిల్లల్ని కడుపులో పెట్టి చూసుకునే తల్లులు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి మనం ఏ మెసేజ్ ఇద్దాం? నేను అనేది ఏంటంటే, నా రైట్ అనొద్దు, మా అని ఎవరన్నారు నీకు?
మా అన్నోళ్ళు ఎవరు రావాలి బయటికి. పాయింట్ నేను కూడా అగ్రి చేస్తా. మా అనడానికి నా అనడానికి చాలా తేడా ఉంటది. Yeah. ఇప్పుడు సంధ్యారెడ్డి గారు వచ్చి ఇలా అరుస్తున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు అంటే అది సంధ్యారెడ్డి గారు రైట్. Yes. అందరు లేడీస్ రైట్ కాదు. కాదు, యా నేను అన్నది ఇంకొక విషయము. మా అన్నప్పుడు ఒక లేడీ చెప్తుంది, పుస్తలు తాడి నేను వేసుకోనండి, నాకు ఇష్టం ఉండదండి. నీకు ఇష్టం లేకపోతే బయట వాళ్ళకి వచ్చి ఎందుకు చెప్తున్నావు? నీకు ఇష్టం లేదు అన్నప్పుడు నీ మొగడు వచ్చి అడుగుతాడు. చిన్మయి మొన్న ఇచ్చింది కదా, వాళ్ళ భర్త కూడా అంటున్నాడు నేను కూడా ఇబ్బంది పెట్టను అని. మీ ఇద్దరు గురించి సమాజానికి దీనివల్ల ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? తాలిపట్టు నీకు ఇష్టం లేదు, నీ పిల్లలకి ఇష్టం లేదు, ఓకే, బయట వచ్చి ఎందుకు చెప్తున్నారు? పొద్దున్న లేస్తే తాళిని కళ్ళకు అద్దుకునేటోళ్ళు, తులసి పూజ చేసేటోళ్ళు, వ్రతాలు చేసేటోళ్ళు, నోములు చేసేటోళ్ళు మనోభావాలు దెబ్బతీసినట్టే కాదా? దాని గురించి నేను అడిగాను, దాని గురించి నేను మాట్లాడాను. నేను వాళ్ళని అనలేదు, ఎవరు చెప్పలేదు. ఎవరు వచ్చి అడిగినా ఇదే చెప్తాను. ఇది అడగడానికి పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నుకుండాలా? మన సాంప్రదాయాల గురించి. నీవు తాళి వేసుకోకపోతే నీ మొగడికి ప్రాబ్లం. తాళి ఎందుకు కడతారమ్మా? తాళి ఎందుకు కడతారు? పెళ్లి ఒక భరోసా, ఒక బంధం, ఒక భరోసా. ఆ బంధాల గురించి, భరోసాల గురించి తెలిస్తే ఆ రాష్ట్రం నుంచి విలువేస్తే ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తారు? నేను అనేది ఏంటంటే మీకు ఓకే, తాళిలు కట్టేది పర్సులలో పెట్టుకొని, కబోర్డ్లలో పెట్టుకొని, బీరువాలలో పెట్టుకొని కాదు. ఒక బంధం అనేది నాతి చెరామి ఎన్ని వేదాలతోని, వేదాల మధ్యన తాళి కడుతుంటారు. మాంగళ్యం తంతినామే మమ జీవన హేతునామే అంటే ఈ రోజు నుంచి నాలో నువ్వు సగము అని భర్త తాళి కడుతున్నప్పుడు నేను కూడా నీలో సగము నా గుండెల్లో పెట్టుకుంటా నువ్వు కట్టిన తాళి అని చెప్పేసి, ఆ తాళికి అంత అర్థం ఉన్నప్పుడు తాళిని తీసి పడేస్తామంటే ఈ సమాజంలో నువ్వు అసలు ఇక్కడ చెప్పడానికి రైట్ లేదు నీకు. నీకోకే, నిన్నొచ్చి ఎవరన్నా అడిగినప్పుడు వేసుకోలేనప్పుడు దవల బాగా కొట్టు. నా గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావని నిన్ను ఎవరు అడిగిండాను? అందుకే మేము దవల అడగొట్టే మాటలు మాట్లాడాం. నన్ను ఎదుర్కోలేక నేను చిన్న చిన్న మాటలు ఎక్కడన్నా ఒక ఎగ్జాంపుల్తో చెప్తే అది చిన్న చిన్న వీడియోలు చేసేసి పార్టీకి టైఅప్ చేశారు. బుద్ధున్నోళ్ళు ఎవరైనా చేస్తాడా? ఒక సందర్భంలో కాలర్ నన్ను పక్కన కూర్చోబెట్టి సమానము పొట్టి బట్టలు వేసుకుంటే మీకేమైతుందో ఇరిటేట్ చేశాడు. చేసినప్పుడు నేను అన్నా, మీరు అలా చేసినప్పుడు మరి వాళ్ళు ఏదైనా చేస్తారు చేపించుకోండి, మూసుకొని కూర్చోండి, పోలీస్ స్టేషన్లు సంఘాల దగ్గర రావద్దు అన్న. ఇది తప్పెట్లా అవుతుందమ్మా? ఇది ఫుల్ వీడియో పెట్టాలి కదా. ఆ మధ్యలో చేయించుకోండి అన్నది మాత్రం బిట్టి చేసేసి ట్యాగ్ చేసి పెట్టినంత మాత్రాన నీ ఆబ్దమాకు అంతే ఉంటది. నీ బతుకంతా చిన్న చిన్న ట్యాగులు చేసి, చిన్మయికే చిన్న చిన్న ట్యాగ్ చేసి పెట్టింది. నిన్ను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తున్నారు? అసలు మిమ్మల్ని ఇద్దరిని నా అన్వేషకుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. మీరు మాట్లాడే మాటలని మీరు ముగ్గురు ఒక్కెత్తు అయితే దేశం అంతా ఒక్కెత్తు. అంటే మీరు ఎలాంటి ఎదవ సపోర్ట్ చేస్తుండు? మీకు ఈమెను ఆమె చేసుకుంటది, ఆమెను ఈమె చేసుకుంటది. నాకు తెలిసి 20 కోట్ల ప్రజలలో నాకు తెలిసి వీళ్ళిద్దరికి ఒక 20 మంది సపోర్ట్ చేస్తున్నారు. కాదు మేడం, ఇదంతా ఇప్పుడు అనసూయ గారు దీని గురించి ఇంకా మాట్లాడడం ఆపేశారుగా, ఇప్పుడు లేదు. మీరు అడిగారు కదా వస్త్రధారణ గురించి, నేను అడిగారు అంటే కాదు, ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ అయిన తర్వాత ఏమన్నా మీరు మాట్లాడుకోవడం కానీ ఏమన్నా జరిగిందా? నేను ఒకటి చెప్తున్నానమ్మా, మీరు చాలా 1 మంత్ నుంచి నన్ను అడిగారు, మేడం ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని. బిజీ వల్ల ఇవ్వలేదు. మీరు ఇందాక వస్త్రధారణ గురించి, భర్తలు చంపుతున్న భార్యల గురించి మాట్లాడారు కాబట్టి మీకు అడిగింది కాబట్టి నేను చెప్తున్నా. మేము తనతో మాట్లాడలేదు, వాళ్ళు మాతో మాట్లాడారు. నాకు కేసు పెట్టారు, నోటీస్ రాలేదు. నోటీస్ వస్తే స్పందిస్తామని చెప్పాను. నేను ఇది కూడా చెప్పాను తనకి, మీరు హ్యాపీగా ఉండండి, మీకు ఇష్టం ఉన్న లైఫ్ ని ఎంజాయ్ చేయండి, బట్ ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కొద్దని చెప్తున్నా. ఎందుకంటే మీ ఛానల్ ద్వారా మీ వ్యూవర్స్ కూడా ఉంటారు కాబట్టి నేను చెప్పాను. నాకు ఇష్టం లేదు మాట్లాడడం. మీరు నన్ను అడిగారు, మీరు ఒక్కసారి మాకు మా దాంట్లో కూడా ఒక వాయిస్ ఇవ్వండి అన్నారు. అన్నప్పుడు అది మీ స్వేచ్ఛ, ఇది నా స్వేచ్ఛ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. లేకపోతే నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికి కూడా వాళ్ళ మనసు నేను అదే చెప్పాను, మీరు మాకు శత్రువులు కాదు, మీరు కూడా మా సిస్టర్స్ లాంటి వాళ్ళే. డెఫినెట్ గా సమాజంలో మార్పు కోసం మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇప్పుడు అనసూయ గారు మీతో మాట్లాడి ఏదైనా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మీరిద్దరు ఫ్రెండ్లీగా మామూలుగానే ఒకటి చెప్పండి, ఆమె మీద నాకెందుకమ్మా కోపం? అక్కడ లేదు, ఆమె నేను ఎప్పుడు ఆమెను చూడని కూడా చూడలే లైవ్ లో. తనని అనేది తన స్వేచ్ఛ, తన భావం తను చెప్పింది మేడం, నేను కాదంటలేను. ఆమె గురించి ఆమె చెప్పింది, నా స్వేచ్ఛ నా భావం నేను చెప్పిన. ఇందులో ఈక్వల్, రెండు ఈక్వల్ కదా. నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పలేదు. ఇవాళ నేను ఆమె ఎలా అయితే ఆమె స్వేచ్ఛ గుడ్డ ముక్కల్లో ఉందంటే స్వేచ్ఛ అందులో లేదు. మహిళలు ఆర్థికంగా ఎదగడంలో
స్వేచ్ఛ ఉంది, మీకు ఇష్టమైన లైఫ్ని ఎంజాయ్ చేయడం స్వేచ్ఛ ఉంది, మీకు ఇష్టమైన చదువు చదువుకోండి, మీకు ఇష్టమైన తిండి తినండి, మీకు ఇష్టమైన భాగస్వామిని వెతుక్కోండి, అది స్వేచ్ఛ అంటారు అన్న. తన విషయంలో ఏంటంటే మాకు ఇష్టం ఉన్న బట్టలు వేసుకోవడం, మేము ఇట్లనే పెడతాం, పబ్లిక్ ఇట్లనే చేస్తాం, నీ స్వేచ్ఛ అది. కానీ నా స్వేచ్ఛ అదని నేను చెప్పిన. ఇద్దరం ఈక్వల్ అయిన తర్వాత ఇందులో కేసులు ఎందుకు, గొడవలు ఎందుకు, ఇవన్నీ ఈ ట్విట్టర్లు ఎందుకు, ఈ ఇన్స్టాగ్రామ్ ఎందుకు, ఈ పోస్టింగ్లు ఎందుకు అని నేను అడుగుతున్నా. మీకు అలా ఉన్నప్పుడు మీరు కూడా ఇప్పుడు 400 ఇప్పటి వరకు 50 ఛానల్స్ నన్ను ఇంటర్వ్యూ చేశారు, అవునా? మరి కనీసం ఒక్క కాల్ స్పందించిందా తను? చెప్పండి. వెనకాల ఉండి మాట్లాడడం కాదు, నీకు స్వేచ్ఛ వచ్చినప్పుడు నువ్వు రావాలి పిలిచినప్పుడు. మరి ఎందుకు రావట్లేదు పబ్లిక్ లోకి? ఆ కథ అయిపోయింది, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మళ్ళీ నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. మీరు అంటున్నారు కదా, మీరు భయపడుతున్నారా, మీరు ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు అంటే, నాకు పనులు ఉండవా? నా ఎన్జిఓ వర్క్ ఉంటది, నాకు పొలిటికల్ గా నా పని నాకు ఉంటది, ఇంట్లో పనులు ఉంటాయి, 10 మందికి నేను సమాధానం చెప్పాలమ్మా. అంటే మేడం, మీరు ఈ కేసు ఎప్పుడైతే ఫైల్ అయిందో అప్పటి నుంచి మీరు మీడియాకి దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో దానికోసమే నేను అడిగాను. అంటే మీడియాకు దూరంగా ఉండడం లేదు, నాకు పని ఉంది. మీడియాకు దూరం ఏముంది, మీడియా ఎప్పుడు పిలిచినా వస్తా నేను. మీరు గతంలో కొంతమంది ఏమన్నారు, ఈవిడకి ఏం పని ఉండదండి, ఎప్పుడు మీడియాలో మాట్లాడుతుంది అన్నారు. అవునా? కొంతమంది ఏమన్నారు, మీరేమంటున్నారు, అది ఆ మాట వచ్చిన తర్వాత మీరు రావట్లేదు మీడియాకి అన్నారు. ఇక 2 మాటలు మీరే అన్నప్పుడు సంధ్యా రెడ్డి ఏం చేయాలి మీరే చెప్పండి. మీరే చెప్పండి. కాబట్టి అదే పని నాది కాదు, వాళ్ళకంటే అదే పని. ఆ ట్విట్టర్లు, ఫేస్బుక్లు వాళ్ళ పని. నేను ప్రజాస్వామ్యంలో మొన్న ఆంధ్ర వెళ్ళేసి వచ్చా 2 రోజులు, మా మదర్ ఫౌండేషన్. మీరు కొంచెం ఒకసారి మా మదర్ ఫౌండేషన్ కూడా కొన్ని వెయ్యండి. మేము ఎలాగ అంటే, ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఈ అమ్మాయికి ఇదే పని అని. మా ఎన్జిఓ గురించి తెలుసుకో. మీరు మొన్న నన్ను చాలా మంది సెర్చ్ చేసారు, అంటే మీకు ఇన్స్టాగ్రామ్, నాకు ఇన్స్టాగ్రామే లేదు తెలుసా. ఒక 3-4 మంత్స్ బ్యాక్ మేము చేసే సేవలు 10 మందికి అందాలని చెప్పేసి ఒక 3-4 మంత్స్ ఉంటే, అప్పుడు నాకు తెలిసి అందులో 200-300 మంది ఉన్నారు. అది కూడా ఎవరు, మా కమిటీ మెంబర్స్ వాళ్ళు. నేను ఎప్పుడు ట్విట్టర్లు, ఫేస్బుక్ లో మనిషిని కాదు, ప్రజల మనిషిని, ప్రజల కోసం పనిచేస్తా. నన్ను చాలా సెర్చ్ చేశారంటే దొరకలేదు. ఈ మధ్య కాలంలో ఫాలోవర్స్ పెరిగారు. సూపర్. అంటే పని చేయను, ఇప్పుడు ఒక పని చేసుకొని మనం ట్విట్టర్ లో పెట్టుకునేటోళ్ళం కాదు నాన్న. మనము పొద్దున్న లేస్తే మనం కష్టపడి మిడిల్ క్లాస్ వాళ్ళం, మేమేం హై క్లాస్ కాదు, మేము ఉన్నోళ్ళం కాదు, గొప్పోళ్ళం కాదు. మా ఉన్న దాంట్లోనో మా సంస్కారం, మా సాంప్రదాయాలను గౌరవించుకోవాలి. మధ్యతరగతి కుటుంబాలు పుట్టినాం కాబట్టి ఇట్లానే ఉంటది, గ్రామీణ ప్రాంతాలలో పుట్టినాం కాబట్టి మాకు ఇట్లానే చెప్పిండు కాబట్టి ఇవే చెప్పినాం. అవి మీకు నచ్చకుండొచ్చు. ఇప్పుడు నేను మన కాలం వేరే, ఈ కాలం వేరే, ఆ కాలం వేరే, ఏ కాలాలైనా ఏదైనా యుగాలు మారినా తలాలు మారినా మన సాంప్రదాయాలను మనం ఉండాలి అని నేను చెప్తా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.